హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మేరా దేశ్ పెహలే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రధాని మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మ్యూజికల్ సాగా కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావుతో పాటు బీజేపీ ఎంపీలు, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత, కవి మనోజ్ ముంతషిర్ సుమారు 200 మంది కళాకారులతో సంగీత, నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పద్య, కథనం, ప్రత్యక్ష సంగీతం కలగలిపి ఉద్వేగభరితంగా ప్రేక్షకులకు అందించారు. ప్రధాని జీవితంలోని విశేషాలను తెలిపే చిత్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహించడంపై నాటక నిర్మాత మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. 2 గంటల పాటు సాగే మేరా దేశ్ పెహలే నాటకాన్ని దేశంలోని ముఖ్య నగరాలన్నింటిలోనూ ప్రదర్శిస్తామని తెలిపారు. 24 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క నరేంద్ర మోడీ గారని ఈరోజు ధైర్యంగా చెప్పాలి. తెలంగాణ ప్రజల తరఫున వారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పి భగవంతుడు వారికి శక్తినివ్వాలని సందర్భంగా ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా